नाज़रीन, हम आपको बता दें कि हैदराबाद के पुराने शहर बहादुरपुरा एक्स रोड मोहम्मदी हॉस्पिटल के करीब एक लारी शेड में अचानक आग भड़क उठी। आग तेजी से फैल रही है और फायर ब्रिगेड की टीमें मौके पर मौजूद हैं। ये शेड बगैर किसी फायर सेफ्टी इक़दामात के काम कर रहा था, जहां गैस सिलेंडरों का इस्तेमाल मामूल था। माजी में भी यहां आतिशज़दी के वाक़यात पेश आ चुके हैं, मगर इंतज़ामिया की जानिब से कोई सख्त कदम नहीं उठाया गया। शेड के करीब एक गैस पंप भी मौजूद है, जिससे मजीद खतरा बढ़ गया है। मकामी अफराद ने हुकाम से फौरी कार्रवाई का मुतालबा किया है ताकि कोई बड़ा सानहा ना हो। क्या इंतजामिया इस बार कोई संजीदा इकदाम करेगी या फिर यह हादसा महज खबर बनकर रह जाएगा? नाजरीन, आप देखते रहें क्योंकि ट्रांसमिटेशन। लाइक, शेयर, सब्सक्राइब करना ना भूलें। రోజు 7:45 బహదూర్పుర ఎక్స్ రోడ్ కిషన్బాగ్ రోడ్ మీద కర్తలు టెలిఫోన్ చేయడంతో మా కార్పొరేటర్స్ మొహమ్మద్ ఖాదర్ గారు మరి హుసేని పాషా గారు చేరుకున్నారు. అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ను టెలిఫోన్ చేసి ఇమీడియట్గా బండ్లు తెప్పించి ఇక్కడ అగ్ని జరిగిన చోటు దానికి చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా మా భూమి ఓనర్ ఎవరున్నారో వాళ్ళకు కూడా మేము టెలిఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా. ఎందుకంటే పాత బండ్లు, టైర్లు, మరి సీట్లు ఇవి అన్నీ ఒక జాగాలో వేసి వాళ్ళు కాలబెడుతుర్రు. కాలబెట్టిన తర్వాత మొత్తం పక్కకు ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో రైట్ హ్యాండ్లో హాస్పిటల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో పెట్రోల్ బంక్ ఉంది. అది చూసుకుంటూ మరి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. కాబట్టి మేము వాళ్ళకి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా దీనికి 2-3 రోజుల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్ఖానాను మొత్తం ఖాళీ చేయాలని వాళ్లకు కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇమీడియట్గా మేము ఖాళీ చేస్తామని. లేకపోతే మేము కానూని కార్రవాయి చేసి దానికి మళ్ళా సీల్ చేయాల్సి వస్తుందని వాళ్ళకు ఫుల్గా చెప్పేసాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇది మొత్తం ఖాళీ చేసేస్తాం. ఇది 3-4 సార్లు అయిపోయింది ఇంతవరకు. నేనే ఇక్కడికి 3వసారి వచ్చాను. ఇక్కడికి 3-4 టైమ్స్ అయింది. నేనే 3వసారి వచ్చాను ఇక్కడ. ఎందుకంటే ఇది మొత్తం టైర్లు ఉన్నాయి. టైర్లలో ఎవరైనా పుల్ల వేస్తే మొత్తం మంటలేసి ఇళ్ళకు ఇప్పుడు చూస్తారు మీరు, 2nd ఫ్లోర్ వరకు వాళ్ళ పరదాలు కానివ్వండి, తలుపులకు మొత్తం వాళ్ళకు బ్లాక్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే ఫైర్ బ్రిగేడ్ ఇమీడియట్గా రావడంతో అది ప్రమాదం తప్పిపోయింది అనుకుంటున్నాను. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అవుతుండే. కానీ ఎవరు ప్రాణహాని జరగలేదు. నష్టం టైర్లు గిర్లు కాలిపోయినాయి. థ్యాంక్ యూ.